కుర్చీ మడత పెట్టారా? మడత పెట్టని ఇవ్వలేదు కానీ మడత పెట్టి చేయంతుంటే మడత పెట్టేసే వాళ్ళు. సాంగ్ కుర్చీ కుర్చీ తాత లేరండి కానీ మహేష్ బాబు మాత్రం చించి పడేశారు సాంగ్ లో. ఆ పిక్చర్ ఫ్యాన్ అండి. అదేం లేదు కానీ మూవీ మాత్రం సూపర్ హిట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డైలాగ్స్ అంటారు కదా, అసలు డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. కామెడీ కానీ అది కానీ చాలా బాగుందండి. మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చండి. ఇక్కడ కాకుండా మాస్ థియేటర్స్ లో చూడాలి. సూపర్ ఉంటది మూవీ అయితే. సంక్రాంతి పరిలో గుంటూరు హారం అయితే సూపర్ ఉంది. ఎలా ఉంది మూవీ? చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ వాచ్ చేయొచ్చు. ఏం హైలైట్ అనిపించింది మూవీలో? చాలా బాగా చేశారు. చించి పడేశారు. ఆ డాన్స్ చూడడమే మాకు పిచ్చి. శ్రీలీల కాంపిటీషన్ ఇచ్చారా? అంటే ఇచ్చారు. ఓకే, కుర్చీ మడత పెడితే సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉందండి. ఆ సాంగ్ అయితే చించి పడేస్తారు. నచ్చిన లుక్ అంటే అన్ని లుక్స్ బాగున్నాయండి. గ్లామర్ మాత్రం సూపర్. చాలా బాగా చూపించారు త్రివిక్రమ్ అయితే. డైలాగ్ చాలా బాగుంది. అదర్ సెంటిమెంట్. ఓవరాల్ హిట్ మూవీ. సూపర్ హిట్. చాలా బాగుంది. మహేష్ బాబు ఎలా ఉన్నారు? డిఫరెంట్ లుక్ లో ఉన్నారా? డిఫరెంట్ లుక్, టోటలీ డిఫరెంట్ లుక్. ఓకే, మహేష్ బాబు డాన్స్ ఎలా ఉంది? ఇంతవరకు ఇంత డాన్స్ చూడలే. ఏ సినిమాలో కూడా ఇంత డాన్స్ చేయలే మహేష్ బాబు. సో మహేష్ బాబుని డిఫరెంట్ లుక్ లో చూపిస్తాను అని త్రివిక్రమ్ చెప్పారు. సో అది చూపించారు. ఓకే, శ్రీలీల డాన్స్ ఎలా ఉంది? శ్రీలీలని డామినేట్ చేశారంటే మహేష్ బాబు చేసి సూపర్. ఎందుకంటే డాన్సర్ శ్రీలీల. ఓకే, అలా కుర్చీని మడత పెట్టి సాంగ్ గురించి అది చాలా బాగుంది. నిజంగానే కుర్చీ మత్తు పెట్టి చేశారు. అవునా? ఓకే, ఓవరాల్ గా గుంటూరు కారం కేక పుట్టించిందా లేదా? పుట్టించి పక్కా. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5 పాయింట్. టోటల్ గా గుంటూరు కారం మొత్తం ఈ మూవీ మొత్తం కూడా ఏ అంశం చుట్టూ తిరిగింది? అమ్మ. సో ఎమోషనల్ గానే ఉందా? యాక్షన్ మూవీస్ ఏమన్నా ఉన్నాయా? మొత్తం ఉంది దాంట్లో. అన్ని యాక్షన్. సో యాక్షన్, కామెడీ. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి బాగా వచ్చింది. సంక్రాంతి కానుక అని అంటారు. సరే, కొంతమంది మూవీ బాగాలేదు అని అంటున్నారు. మరి దాని గురించి? వాళ్ళకి అమ్మ ఇష్టం లేదేమో. సో అంటే అమ్మ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీ చూడొచ్చు? లేదు, అందరూ చూడొచ్చు. ఎందుకు? లవ్ ఉంది, కామెడీ ఉంది, అంతా ఉంది కదా. సో సెంటిమెంట్ ఉంది. ఓకే, మరి మహేష్ బాబుకి మరదల రోల్ చేసిన మీనాక్షి చౌదరి తన క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్తారా? తన క్యారెక్టర్ ఏం అంత ఎక్కువ లేదు. సో ఈ మూవీలో మొత్తం హీరోయిన్ డామినేషన్ ఎక్కువ ఉందా, హీరో డామినేషన్ ఎక్కువ ఉందా? హీరో డామినేషన్ ఇంకా అంతా హీరోనే కదా ఉండేది. మూవీలో హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? సాంగ్ ఏంటి? ఆ ఒక్క సాంగ్ మాత్రమే మూవీకి హైలైట్, మిగతాదంతా ఏది హైలైట్ లేదా? బాగుంది. రమ్యకృష్ణ రోల్ కానీ అంతా బాగుంటుంది. ఓకే, జగపతి బాబు రోల్ గురించి? జగపతి కొంచెమే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెమే ఉంది. ఓకే, ఈ మూవీ గురించి పూర్తిగా చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అమ్మ సెంటిమెంట్ అంతే. అంటే చూడొచ్చు. ఎందుకు చూడదు? అందరూ చూడొచ్చు. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా చూడొచ్చు కదా. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీ? 5 రేటింగ్ ఇస్తారు. 5 out of 5. 5 out of 5. 5 out of 5 ఇచ్చారు కదా.